హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర జాను తెలంగాణ చింటూ ఛానల్. ఇంట్లో దొరికే అన్ని వస్తువులతోనూ, అందులోనూ ముఖ్యంగా పసుపుతోనే మేము గణపతిని ఇలా తయారు చేసుకున్నాము. తయారీ విధానం చూద్దాం రండి. కావాల్సినవి ఏంటంటే ఒక హాఫ్ కప్పు పసుపు, ఇంకొక హాఫ్ కప్పు మైదా, అలానే కొంచెం చక్కెర పౌడరు. వీటన్నిటిని బౌల్లో బాగా కలుపుకొని కొన్ని పచ్చిపాలు తీసుకొని బాగా కలిపి చపాతీ పిండి లాగా కలపాలి. అంటే మరీ గట్టిగాను కాకూడదు, మరీ స్మూత్ గాను కాకూడదు. ఒక మాదిరిగా కలుపుకొని అలా ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టి ఉంచాలి. ఒక 15 నిమిషాలు బాగా పిండిని నాననిచ్చిన తర్వాత పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. వాటర్లోను కొంచెం పాలలోను తడుపుకుంటా స్మూత్ చేసుకుంటా కొన్ని రౌండ్ బాల్స్ లెక్క చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాల్స్ని చేసుకోవడం వల్ల పిండి ఎక్కువ తక్కువ అంటే ఏంటంటే పిండి సరిపోకుండా ఉండకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా బాల్స్ చేసుకున్నాం అనుకోండి, అన్ని పార్ట్స్కి కూడా ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట. పిండి మొత్తాన్ని కూడా బాల్స్లా చేశాను. ఈ 3 ఏమో బాడీ పార్ట్స్ కోసం అనమాట. ఒకటేమో స్టమక్కి, మిగతా పార్ట్స్కి, ఒక 2 ఏమో కాళ్ళకి, ఇంకొక 2 ఏమో హ్యాండ్స్కి, ఆ తర్వాత ఇంకొక 2 ఏమో ఇయర్స్కి, ఒకటేమో తొండానికి. అన్ని పార్ట్స్కి కూడా కవర్ అయిపోయాయి. ఇంకా కొంచెం పిండి నాకు పక్కన మిగిలి కూడా ఉందన్నమాట. బాడీ పార్ట్స్కి 3 తీసాను కదా, అందులో ఒకటి తీసుకొని కింద రౌండ్గా సర్ఫేస్ చేసి కింద పెట్టాను అనమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకొని, ఇది బాడీ అనమాట. స్టమక్ కింద బాడీ పార్ట్ అంతా కూడా అయినట్లు దాన్ని కొంచెం రౌండ్గా చేసి కొంచెం ప్రెస్ చేసినట్లు ఒక ఎగ్ టైప్ చేసి మిడిల్లో కొంచెము ప్రెస్ చేసి ఇలా పెట్టి వాటర్ తడుపుకుంటూ కింద సర్ఫేస్కి మనం అటాచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా మనం వాటర్ తడుపుకుంటూ సర్ఫేస్కి కొంచెం స్మూత్ చేయడం వల్ల ఏంటంటే బొమ్మ అనేది బాగా అతుక్కుంటుంది అనమాట, బాడీ పార్ట్స్ అన్నిటి కూడా. ఆ తర్వాత మనం చేసుకున్న రౌండ్ బాల్స్ లో ఒక 2 బాల్స్ ని తీసుకోవాలి, ఒకే సైజ్ లో ఉన్న వాటిని చేసుకొని మనం లెగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదిగోండి పొడవుగా చేసుకోవాలి. ఫస్ట్ వాటిని కొంచెము పొడవుగా చేసుకొని ఈక్వల్ గా వచ్చేలాగా ప్రెస్ చేయాలన్నమాట. సెకండ్ లెగ్ ను కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన 2 కాళ్ళని కూడా వినాయకుడి బాడీ పార్ట్ కి మనము అతికిస్తూ అనుకూలంగా తిప్పుతూ కొంచెము చేతిని తడుపుకుంటూ స్మూత్ చేసుకుంటా ఉండాలి. బాడీకి అటాచ్ అయ్యేలాగా మనము కొంచెము మెత్తగా చేసుకుంటూ కాళ్ళ చివరి భాగాన్ని కొంచెం వంచినట్లు మనము ప్రెస్ చేస్తే ఫింగర్స్ లాగా అయిపోతుంది అనమాట. అలా ఇంకా తర్వాత మొత్తం కూడా స్మూత్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చేతులకి పెన్సిల్ గానీ ఫోర్క్ గానీ తీసుకొని మనము జస్ట్ లైన్స్ లాగా పెడితే కాళ్ళ ఫింగర్స్ లాగా కూడా మనకి కనపడి మంచిగా ఉంటది అనమాట. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ని మనము కాళ్ళలాగానే పొడవుగా చేసుకొని వీ షేప్లో కొంచెము ఫోల్డ్ చేసి ఉంటాం కదా, వాటిని తీసుకొని వచ్చి మనము బాడీకి ఇలా అటాచ్ చేయాలన్నమాట. అలా అటాచ్ చేస్తూ హ్యాండ్స్ని కొంచెము ముందు వైపుకు తీసుకొని సేమ్ వాటర్తో తడుపుకుంటా కొంచెము స్మూత్ చేసుకుంటా ఉంచుకోవాలి. ఫస్ట్ ఒక హ్యాండ్ని మనము చేతి చివరి భాగము కొంచెము వంచినట్లు ఉంచుకోవాలి. ఎందుకంటే చేతిలో లడ్డు పెట్టాలి కదా, అందుకోసం లడ్డు పెట్టడానికి అనుకూలంగా నేను జస్ట్ కింద ఒకటి ప్రెస్ చేసి అలా అతికించాను అనమాట. ఇంకపోతే సెకండ్ హ్యాండ్, ఇంకో హ్యాండ్ని కూడా తీసుకొని సేమ్ ఇలానే వాటర్తో తడుపుకుంటూ మనం బాడీకి అటాచ్ చేస్తూ ముందుకు తీసుకొని వచ్చి హ్యాండ్ని కొంచెం ఫ్రంట్ సైడ్కి ఫోల్డింగ్ చేసి అభయహస్తం అన్నట్లు ఆశీర్వదిస్తున్నాడు అన్నట్లు చేతిని పైకి లేపి కొంచెం చివర ప్రెస్ చేసి ఉంచాను అనమాట. అదిగో చూడండి. వాటర్లో తడుపుకుంటూ విగ్రహం మొత్తాన్ని కూడా ఇంకొకసారి స్మూత్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ హెడ్ పార్ట్ తీసుకోవాలి. రౌండ్ బాల్ తీసుకొని హెడ్ది అది తీసుకొని తర్వాత అటాచ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తున్నట్లు చేసి అతికినాక వెనకకి తిప్పి మొత్తం వాటర్ తోటి మొత్తం కూడా స్మూత్ చేయాలన్నమాట. ఈ పంతా స్ట్రైట్గా చేసి మొత్తం బొమ్మ అంతా అతికేలాగా ఫినిషింగ్ తీసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా నిలబడుతుంది ఫేసు. ఆ తర్వాత ఇంకొక రౌండ్ బాల్ తీసుకొని మనం తొండం తయారు చేయాలి. ఆ తొండం తయారు చేయడానికి మనము రౌండ్ బాల్ని కోన్ షేప్లో తయారు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అలా తయారు చేసుకున్నాక మెల్లగా ఫేస్కి అంటించాలన్నమాట. అదిగో చూడండి, సేమ్ వాటర్ తడి చేసుకొని రౌండ్ బాల్గా ఉన్న ఫేస్కి తొండాన్ని మెల్లగా అతికిస్తూ కొంచెము చేతితోటి స్మూత్గా కలుపుతూ ఉండాలి. అప్పుడు కొంచెము అటాచ్ అయిపోతుంది. ఆ తర్వాత తొండం యొక్క హాఫ్ పార్ట్ని మనము లడ్డు పెడతాం కదా, ఆ హ్యాండ్ వైపు కొంచెము పైకి ఫోల్డ్ చేసి సేమ్ మెల్లగా అక్కడ సెట్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న రౌండ్ బాల్ తీసుకొని లడ్డు లాగా తీసుకొని వెళ్ళి వినాయకుని చేతిలో పెట్టేశాను.
రౌండ్ బాల్స్ తీసుకోమన్నాను కదా, ఆ రౌండ్ బాల్స్లో ఒక 2 తీసుకొని వాటిని కొంచెం ప్రెస్ చేసి ఆకుల్లాగా చేసి వినాయకుడిని చెవుల్లాగా పెట్టాలన్నమాట. రెండింటిని కూడా సేమ్గా ఒకేలా తయారు చేసుకొని సేమ్ వాటర్లో తడుపుకొని బాడీకి స్మూత్గా అటాచ్ చేస్తూ మెల్లగా అడ్జస్ట్ చేయాలన్నమాట. వినాయకుడి తలకి పాగాలాగా లేకపోతే కిరీటం లాగా చిన్న చిన్నగా అలా కొంచెము పొడవుగా చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా క్రాసుల్లో పెట్టామంటే అది కూడా ఒక కిరీటం లాగా అయిపోయి డెకరేషన్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, రైట్ సైడ్ కూడా సేమ్ అలానే 1 by 1 ఒక 3 లేయర్స్ లాగా అలా పెట్టుకుందాము. ఆ తర్వాత ఇంకొక చిన్న రౌండ్ బాల్ తీసుకొని తల పైకి పాగా లేచింది అన్నట్లు లేదా కిరీటం లాగా అట్లా స్ట్రైట్గా పెట్టుకుంటే అదిగోండి తలపాగా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిరియాలు తీసుకొని నేను కళ్ళకి మిరియాలని వాడాను అనమాట. మిరియాలని తీసుకొని 2 కళ్ళకి కూడా తొండంకి 2 వైపులా కూడా అలా పెట్టాను అనమాట. ఇంట్లో తిలకం ఉంటుంది కదండి వైట్ది, అవి తీసుకొని నామాలు పెట్టాలన్నమాట వినాయకుడికి. బొట్టుగా నేను వైట్ తిలకంతో ఒక 3 నామాలు పెట్టాను. ఆ తర్వాత రెడ్ది తీసుకొని సెంటర్లో చుక్క కూడా పెట్టాను అనమాట. ఇంట్లో దారం ఉంటుంది కదండి, కాటన్ అయినా మామూలుదైనా ఒక 3-4 లేయర్స్ తీసుకొని జంజం కూడా వేసేయచ్చు అనమాట. ఇలా తీసుకొని నేను ఇలా వేసాను. ఇప్పుడు వినాయకుడు రెడీ అయిపోయాడు అనమాట. వినాయకుడు రెడీ అయిపోయాడు కదా, వినాయకుడికి ఫేవరెట్ ఉండ్రాలు చేయడానికి ప్లేట్ కావాలి కదా, అందుకోసం అన్నట్లు చిన్న ఒక రౌండ్ బాల్ తీసుకొని ప్రెస్ చేసి ప్లేట్ లాగా చేశాను. ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్లు చేశాను ఉండ్రాల లాగా, అవన్నీ చేసి ప్లేట్లో సర్దాను. అలానే మనము ఇంకా పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పిండితోటి చిన్న ఎలుకని అంటే ఏంటి మూషికాన్ని కూడా రెడీ చేసి దానికి కూడా ఒక ఉండ్రాయి పెట్టాను అనమాట. చూడండి ఇక్కడ మూషికానికి కూడా కళ్ళకి నేను మిరియాలనే వాడాను, అదిగోండి. ఓవరాల్గా అయితే వినాయకుడి బొమ్మ రెడీ చేయడం అయిపోయింది. కానీ ఇంకా తొండానికి మనము దంతాలు పెట్టలేదన్నమాట. దంతాలు పెట్టాలి. దంతాల కోసము టూత్ స్టిక్ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ టూత్ స్టిక్ని తీసుకొని ఎడ్జ్ని కొంచెము కట్ చేసి ఆ తర్వాత ఇంకో చిన్న పార్ట్ని కట్ చేసి అగొండి అలా అడ్జస్ట్ చేశాను 1 సైడ్. సెకండ్ సైడ్ చిన్నది పెట్టాను, ఎందుకంటే సెకండ్ సైడ్ విరిగినట్లు ఉండి చిన్నగా ఉంటుంది అంటారు కదా, అందుకోసం అన్నట్లు నేను ఇలా పెట్టాను అనమాట టూత్ స్టిక్తోనే 2 వైపులా కూడా. ఇదిగోండి రెడీ అయిపోయింది. మనము ఎప్పుడైనా సరే వినాయక చవితికనే కాదు, ఇంట్లో ఏమైనా కొంచెం పూజలకి కూడా మనకి కావాలంటే అప్పటికప్పుడు పసుపుతోనే వినాయకుడిని రెడీ చేసుకొని మనము వాడుకోవచ్చు అనమాట. వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇప్పుడు మనం కొంచెం కలర్స్ ఏమైనా వేయాలి అనుకుంటే కనుక మనం వేసుకోవచ్చు అనమాట. నేనేం చేశానంటే కొంచెము పౌడర్ లాంటిది, అంటే ఏంటి వైట్ కలర్ పిండి వేసాను అనమాట, ఉండ్రాళ్ళకి తెల్లగా ఉండాలి అనేసి. పిల్లలు కాలనీలో వినాయకుని విగ్రహాలు పెడతాము అని కనుక వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పెట్టనివ్వండి. విగ్రహాన్ని పెట్టనిచ్చి చందాలకు కూడా తిరగనివ్వండి. దీనివలన వారికి జీవితంలో ఎన్నో విషయాలని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుంటారు. చందాలకి పిల్లల్ని తిరగనివ్వండి, దానివలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఎలా అంటారా, రకరకాల మనస్తత్వాల గల మనుషులని లైవ్ లో కలిసి వారితోటి ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకుంటారు. వినాయకునికి మండపాలు, షెడ్లు, పందిరులు కట్టనివ్వండి, దాని వలన వారిలోని ఇంజనీరింగ్ స్కిల్స్ బయటపడతాయి. వసూలు చేసిన డబ్బుని వారికే ఇచ్చి జాగ్రత్తగా అన్ని అవసరాలకి సరిపోయే విధంగా ఖర్చు చేయమని సలహాలు ఇవ్వండి మీరు కూడా. దీని వలన వారికి మనీ అడ్జస్ట్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది తెలుసుకుంటారు. పవర్ సప్లైలు, డీజే బాక్స్లు పెట్టనివ్వండి, వాటి వాడకం ఎలా ఉంటుంది, వాటితోటి ఎంత జాగ్రత్తగా మసులుకోవాలనేది వాళ్ళే లైవ్ లో తెలుసుకుంటారు. ఆ 9-10 రోజులు జనాల్లో కలిసి ఉండడం వలన వారి స్నేహితులు, వారి బంధువులు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏ మనస్తత్వం గల వాళ్ళు, ఎవరితోటి ఎంతవరకు ఉండాలి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అందరితోనూ కలిసి మెలిసి ఉంటారు. ఆ 9-10 రోజులు పూజ చేస్తూ ఒక చోట ఉండటం వలన మన పూజా విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అనేవి వారికి కూడా తెలుస్తాయి. దాంతో పాటు ప్రసాదాలు, భోజనాలు 10 మందికి పంచడం ద్వారా 10 మంది ఆకలి తీరిస్తే వచ్చే ఆనందం తెలుస్తుంది. అలాగే ఫుడ్ మొత్తాన్ని కూడా ఎక్కువ పెట్టకుండా, అయిపోయేలాగా కాకుండా, మిగలకుండా అందరికీ సమానంగా ఎలా పంచాలి అనేది తెలుస్తుంది. దీనివలన మన ఇంట్లో సొంతంగా మన ఇళ్లలో ఫంక్షన్లు జరుగుతాయి కదా, మన తల్లిదండ్రులు పడే కష్టం విలువ తెలుస్తుంది. దాంతోపాటు సొంతంగా వాళ్ళు తల్లిదండ్రులకి ఏమైనా సహాయం చేయగలరేమో కూడా తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు వాళ్ళకి క్లాస్ రూమ్లోను, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో పాయింట్స్ వారీగా చదివి నేర్చుకునే కన్నా కూడా నిజ జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఒత్తిడి లేకుండా ఆనందం నేర్చుకుంటారు. వారి మనోవికాసానికి మేలు కలుగుతుంది.
ఇలా చేయమన్నారు కదా అని పూర్తిగా వాళ్ళని వదిలేసి పట్టించుకోకుండా ఉండకండి. వారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు దగ్గరుండి గమనించాలి. చేస్తున్న పనులు వారికి గాని పక్క వారికి గాని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదానికి గురి కాకుండా పెద్దవాళ్లే వాళ్ళకి గైడ్ లైన్ ఇస్తూ ఉండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.